786 News Channel Media. Your voice, our report. قل يا أيها الكافرين لا أعبد ما تعبدون وأنتم عابدون ما أعبد وأنتم عابدون ما أعبد لكم دينكم ولي دين. بسم الله الرحمن الرحيم. اللهم صل على سيدنا محمد وعلى سيدنا محمد وبارك وسلم. لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين. لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين. لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. ला हौला ला कुव्वता इल्ला बिल्लाहिल अलीउल अज़ीम। रहीमा रहम कर, करीमा करम कर, हर बलों को दूर कर, सत्र बलों को शफा कर। सदन ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह। रहीमा रहम कर। These are my photo. See back. 786 మీడియా ఆఫీస్లో ఆంధ్రప్రదేశ్ సమాచారం దినపత్రిక CEO అయిన అజార్ గారు ప్రత్యేకంగా ఈరోజు రావడం జరిగింది. 786 మీడియా చూసి బాగా చెప్తున్నారు, జర్నలిజంలో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. అదేవిధంగా మన దినపత్రిక పేపర్లో రిజిస్ట్రేషన్ అయిన పేపర్ అది చాలా ఏళ్ళ నుంచి ఉంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి నాకు ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ రెండు స్టేట్లకి ఇన్ఛార్జ్గా ఈరోజైతే అజార్ గారు నాకు ఒక ఐడి కార్డు మొత్తం కూడా ప్రకటించి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. జర్నలిజంలో ఎవరికే సమస్య వచ్చినా కూడా ప్రజల సమస్యలు కానీ అన్నీ కూడా మేము పోరాటానికి సిద్ధం ఉన్నాం. అజార్ భాయ్ కూడా రెండు మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఎంతో సంతోషమైన విషయము. ఫయాజ్ గారు ఆయన కార్యక్రమాలు మొన్నటి వరకు మనము ఫేస్బుక్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా చూసేవాళ్ళము. ఈరోజు ఆయనతో స్వయాన కలుసుకోవడము నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అయితే ఈయన చేసే మంచి మంచి కార్యక్రమాలు, ఎన్నో సమస్యలకు పరిష్కారాలు, అలాగే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఒక జర్నలిజంలో, మీడియాలో నూతన వరవడిని తీసుకువస్తూ ఒక యువకుడు. ఈ రోజుల్లో యువకులు సినిమాలకి, షికార్లకి రకరకాలుగా గాలికి తిరుగుతుంటారు. కానీ ఒక సామాజిక బాధ్యతతో ఈ యువకుడు చేస్తున్న పని ఆషామాషి కాదు. అందువల్ల ఈ యువకుడు చేసిన పనులు, కార్యక్రమాలన్నీ చూసి నేను ఫయాజ్ గారిని ఎలాగైనా నేను అప్రిషియేట్ చేయాలని రాజమండ్రి నుంచి నేను నెల్లూరు చేరుకున్నాను. ఆయన్ని కలుసుకోవడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఆయన మీడియా ఫీల్డ్లో ఉన్నారు, ఆయన ఎలక్ట్రానిక్లో ఉన్నారు, నేను ప్రింట్ మీడియాలో ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక చర్చకు తీసుకువచ్చి ఏదో ఒక విధానాన్ని మాట్లాడుకొని మరింతగా ప్రజలకు ప్రజా సమస్యలను మరింతగా పరిష్కరించే విధంగా, అలాగే సమాజంలో ఉన్న రుగ్మతులను దూరం చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా వారధిగా నిలబడి రాబోయే రోజుల్లో కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తప్పకుండా ఒక మంచి స్థానానికి చేరుకుంటామని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఫయాజ్ గారికి మళ్ళీ ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.